వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈనాటి ఈ పిఎంపి డే 63వ వార్షిక కార్యక్రమానికి విచ్చేసినటువంటి విశిష్ట అతిథి గౌరవ అతిథులు డాక్టర్ నాగరాజు ఎంబీబీఎస్ ఆర్థో గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా గౌరవ అతిథి డాక్టర్ యుగేష్ ఎంఎస్ ఎండి సర్జన్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా గౌరవ అతిథి డాక్టర్ శ్రీమతి భవ్య గారు ఎంబీబీఎస్ ఎండి ఎమర్జెన్సీ మెడిసిన్ వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా ఇచ్చేసినటువంటి జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ బాలాజీ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఓం సభ్యాయ నమః. ఈరోజు సుదినం మనందరికీ కూడా ప్రతి సంవత్సరము వచ్చే 63వ వార్షికోత్సవ దినోత్సవం మనం ప్రతి సంవత్సరము డిసెంబర్ 27వ తారీఖు జరుపుకుంటాం. కానీ మనము కొన్ని కారణాల వల్ల 28 ఈరోజు జరుపుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని పలమనేర్ డివిజన్ కన్వీనర్ శ్రీ మనోహర్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి పలమనేర్ డివిజన్ కో-కన్వీనర్ శ్రీ వాసుదేవ్ గారిని, అలాగే కో-కన్వీనర్ అరుణ గారిని కూడా ఈ యొక్క వేదిక రావాల్సిందిగా కోరుతున్నా. ఈ యొక్క కార్యక్రమాన్ని డివిజన్ కన్వీనర్ కో-కన్వీనర్లు మనోహర్ గారు, వాసుదేవ్ గారు ఇక అద్భుతంగా ఈనాటి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మంచి సన్నద్ధం, మంచి సంగీతంతో ప్రారంభించి ఈ యొక్క కార్యక్రమాన్ని నడుపుకునేదానికి వారు సహకరించారు. ఈనాటి కార్యక్రమంలో ముందుగా మన పెద్దలు ఈనాటి మన కార్యక్రమానికి పిలిచిన వెంటనే మేము ముందుంటాం, మీ అందరితో మేము కలిసి నడుస్తామని చెప్పి మనకు మంచి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పెద్దలు మన డాక్టర్స్, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి స్థలం కోసం ఎంపీ కోసం ఆలోచన చేస్తున్నటువంటి సమయంలో మన పీపీడీకి స్థలాన్ని ఈ యొక్క కాలేజీలో ప్రిన్సిపాల్తో మాట్లాడి మనకు స్థలాన్ని కూడా ఇవ్వడం ఇప్పించడం జరిగింది. వారు ఈ వేదిక ఉన్నారు. ఈనాటి కార్యక్రమంలో పిఎంపి డే కాదు ఓంకారం చెప్తాము, అందరూ ఓంకారం పలుకుతాం. ఓ ఓం శాంతి శాంతి శాంతి. 63 సంవత్సరాలు కావస్తుంది కాబట్టి సభా సభ్యులందరూ కూడా క్షమించాలి. మనం ఈ యొక్క సమావేశానికి ముఖ్య కారణమైనటువంటి ఈ యొక్క పిఎంపి వ్యవస్థ నిర్మాణకర్త, సృష్టికర్త అయినటువంటి డాక్టర్ ఆర్కే భరద్వాజ్ గారికి పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా సభాధ్యక్షులు మనోహర్ గారు, వాసు గారు, అరుణ్ గారు మరియు ఇద్దరు మహిళలు కలిసి
పూజ నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. నేను ఒక శ్లోకం చెప్తాను పూజ చేసేటప్పుడు, అందరూ కూడా పలుకుదాం. భరద్వాజ్ గారు అంటారు జోహార్ జోహార్ అని చెప్పి 3 సార్లు మనము చెప్పాలి. ప్రాథమిక వైద్యుల వార్షికోత్సవం అంటే 3-4 సంవత్సరాలు కాదు, 63 సంవత్సరాలు ఈ రోజుకి. మనమందరం కూడా మన యూనియన్ ఆవిర్భావము 63 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి మన యొక్క ఆర్గనైజేషన్. ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్గా 1962లో మనమందరం కూడా ఇక్కడ ఉంచి మనం పూజ చేశాం. వారు డాక్టర్ ఆర్కే భరద్వాజ్ గారు. వారు 1962లో వారు డాక్టర్ చేపట్టి ఎండి ఫిజిషియన్గా పనిచేస్తూ, అప్పట్లో వారు చాలా అరుదుగా ఉన్నటువంటి, మన దేశంలో అరుదుగా క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉండేవారు. అట్లాంటి సమయంలో మన దేశంలో కొన్ని యొక్క అనారోగ్య కారణాలు, అంటే తుఫాన్ లాగా వచ్చినటువంటి కలరా కావచ్చు, మసూచి కావచ్చు, ప్లేగు కావచ్చు, ఇట్లాంటి వ్యాధులు సంభవించినప్పుడు తక్కువగా ఉన్నటువంటి డాక్టర్స్ ఉన్నారు మన దేశంలో. కానీ వారు అన్ని చోట్లకి వెళ్ళలేరు. అన్ని ప్రాంతాలకు వెళ్ళి వైద్య వృత్తిని చేపట్టి వాళ్ళకి వైద్యం చేయడం చాలా కష్టమైనటువంటి తరుణం. అలాంటి సమయంలో డాక్టర్ ఆర్కే భరద్వాజ్ గారు ఒక ఆలోచన చేశారు 62లో. మనం చేయలేనటువంటి వైద్యం అయితే అందక చాలామంది అనారోగ్యం పాలై అందిస్తున్నారు అని చెప్పి ఆలోచన చింతిస్తూ బాధిస్తూ ఆ యొక్క సంవత్సరంలోనే ఒకటి ఆలోచన చేశారు. ఏమంటే మనం కూడా కొంతమందిని మన యొక్క శిష్యులుగా చేసుకొని వారికి వైద్య వృత్తిలో కొంచెం అనుభవాన్ని మనం చేయించినట్లయితే వారి ద్వారా ఈ ప్రజలందరూ కూడా వైద్య సేవలు అందుతాయని చెప్పి వారి యొక్క మనసులో యొక్క ఆలోచన కలిగింది. ఆ రోజే వారు అనుకున్నారు ఒక అసిస్టెంట్ని పెట్టుకొని వాళ్ళకి అనుభవం ఇచ్చి, అలాగే కొంతమంది ఎంబీబీఎస్ క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గర కూడా కొంతమందిని వైద్య వృత్తి శిక్షణీకరణ చేసేదానికి కూడా కొంతమందిని పెట్టించడం జరిగింది. అదే మనం అందరం కూడా అట్లాంటి పెద్ద వైద్యుల దగ్గర నేర్చుకున్నటువంటి వైద్య వృత్తిలో మనం అనుభవం అయినటువంటి మనం శిష్యులుగాను మనము పిఎంపి డాక్టర్లుగా అవతరించిన వాళ్ళం అందరం కూడా. ఆ రోజు మనకు ఆర్కే భరద్వాజ్ గారు లేకుంటే మన యొక్క వైద్య వృత్తి కావచ్చు, ఈ యొక్క పిఎంపి అనే వ్యవస్థను కూడా నిర్మాణం చేయలేదు. ఈరోజు 63 సంవత్సరాలు అయినప్పటికీ మనలో చాలా వరకు మార్పు వచ్చింది. ఏమంటే అనుభవం, ఒక గురువు దగ్గర శిష్యరికం చేస్తూ మనం వారు చేసే వైద్య వృత్తిని మనం కూడా చూస్తూ దాన్ని ఆలోచన చేస్తూ, మనకు చదువు తక్కువైనప్పటికీ కూడా మనం వారిని అనుసరిస్తూ కొన్ని సంవత్సరాల పాటు 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు శిష్యరికం చేసినటువంటి వారు మన వాళ్ళందరూ కూడా ఉన్నారు. అలాంటి మనమందరం కూడా వైద్యం చూస్తూ నేర్చుకున్నటువంటి అనుభవ వైద్యులు మాత్రమే. మనం క్వాలిఫైడ్స్ కాదు, క్వాలిఫైడ్స్ మనం కాదు, మనం అందరం కూడా తెలియజేసుకోవాలి. ఎందుకంటే మనకు భగవంతుడు ఒక వరం మనకందరికీ కూడా. ఏమంటే అలాంటి పెద్ద వైద్యుల దగ్గర మనం శిష్యరికం నేర్చుకున్నాము అంటే అలాంటి గురువుని మనం ఎప్పుడూ జీవితం మొత్తము తలుచుకోవాలి. మనం ఎవరి దగ్గర అయితే వైద్యం నేర్చుకున్నామో మన జీవితంలో తల్లి, తండ్రి, గురువు, దైవం ఏ విధంగా ఉంటారో 5వ గురువే మనకు యొక్క అనుభవం డాక్టర్గా మనం తయారు చేసినటువంటి మన గురువు. ఈరోజు ముఖ్యంగా మన పిఎంపి డే 63 సంవత్సరాలు ఈ యొక్క ఆర్గనైజేషన్ నడిచింది అంటే దాన్ని మనం అందరం కూడా వినయ విధేయతలతో మన గురువుల్ని మనం సంస్కరించుకుంటూ, అలాగే మన ఈ వైద్య వృత్తిని చేపట్టి మన జీవితాన్ని కూడా మనం పోషించుకుంటున్నాం. మనం పిఎంపిలో చేరడం అనేది ఎంత సంతోషదాయకమో, మనం ఈ పిఎంపి డాక్టర్గా మనం అందరినీ కూడా సంబోధిస్తున్నాం. ప్రజలు ఎంబీబీఎస్ కావచ్చు, ఎండి కావచ్చు, లేదు మన అనుభవ వైద్యులు కూడా మన ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారు
సంబోధిస్తారంటే డాక్టర్స్ అని సంబోధించగలుగుతాం. అది మనకు ఎంతో ఈ జీవితానికి మనకి ఎంతో ఎంతో సంతోషమైనటువంటి మాట అన్నమాట. ఎందుకంటే మామూలు వ్యక్తిని డాక్టర్ అంటారు, మనం వైద్య వృత్తి చేపట్టాం కాబట్టి మనం అందరినీ కూడా వైద్యులు డాక్టర్స్ అని కూడా అని చెప్తున్నారు కదా, మన అందరికీ ఆనందదాయకం. ఈ యొక్క 63 సంవత్సరాల వసంతాలు మనము ప్రతి సంవత్సరము ఈ డివిజన్లోనే కాదు 570 యూనియన్లు ఉన్నాయి మనకు అన్ని కూడా దేశం మొత్తం పైన. భారతదేశంలో 570 యూనియన్లు ఉన్నాయి. ఆ పేర్లో కూడా పిఎంపి ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ అని, బిఎంపి అని బేసిక్ మెడికల్ ప్రాక్టీషనర్ అని ఇలాంటి పేర్లతో ఎన్నో వ్యవస్థలని నిర్మాణం చేశారు. ఒక పేరే అనుభవమైనటువంటి గ్రామీణ వ్యవస్థలో ఉన్నటువంటి వైద్యుల్ని ఎన్నో రకాలైనటువంటి పేర్లతో కొన్ని ఆర్గనైజేషన్ ఇచ్చారు. ఇప్పుడు అదే మన అందరికీ కూడా ఈ వ్యవస్థలో మనం చేస్తున్న వైద్య సేవలను మనం పేదలకి తక్కువ ఫీజుతో తక్కువ డబ్బులతో మనం ఏదైతే వైద్య సేవలు అందిస్తున్నామో, కానీ ఈ వ్యవస్థలో మనకు ఒక చిన్న లోపం ఉంది. ఏమంటే మనందరికీ కూడా గుర్తింపు అనేది లేదు. మనకి ఎప్పుడు నిత్యము ఏ వ్యవస్థ అయినా కానీ భద్రతాభావం ఉండాలి. ఆ భద్రతాభావము మన పిఎంపి డాక్టర్లకు లేదు. ఎందుకు లేదు అంటే మనం చేసేటువంటి ఈ ప్రథమ చికిత్సా కేంద్రాలపైన కూడా ఇప్పుడు ఇందా కూడా పెద్దవారు ఏమంటే వీళ్ళు విచ్చలవిడిగా వీళ్ళు వైద్యం చేస్తున్నారని చెప్పేసి కొన్ని అధికారులు కావచ్చు మనకు ఎప్పుడు కానీ తనిఖీలు కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అవన్నీ ఎందుకంటే మనం అనుభవ వైద్యులు కాబట్టి మనకి ఏ విధంగా వైద్యం చేయాలి, మన గురువుల దగ్గర ఏం నేర్చుకున్నాం, వారు చేసినవన్నీ చేసేయకుండా మనము మన పరిధి దాటకుండా మన ప్రథమ చికిత్సను మాత్రమే చేసుకొని మన కుటుంబాన్ని మన జీవితాన్ని సంతోషంగా పెట్టుకోవాలి అనేది మన పిఎంపి డే రోజు మనకు అందరూ కూడా ఈ మంచి విషయాన్ని మనం అందరూ కూడా మనసులో పెట్టుకోవాలి. ఎక్కడ కానీ పరిధి దాటకుండా ఈ యొక్క వైద్యాన్ని మనం అందరూ కూడా పేద ప్రజలకు మనం అందించాలి. ఎక్కడ కానీ మనం రిస్కులు కానీ రిస్క్ కేసులు కానీ మనం తీసుకోవాలి. అలాగే ఈ వ్యవస్థ నిర్మాణం అయిన తర్వాత ఇంతవరకు కూడా మనకు మార్పు రాలేదు, భద్రత రాలేదు అనుకుంటున్నాం. అయితే మన పిఎంపి అంటే వ్యవస్థ ఈ యొక్క మన భరద్వాజ్ గారు సృష్టికర్త అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పిఎంపిని మనం కొన్ని ఆ పదాలు పలకూడదు, గవర్నమెంట్లో అది అనుసరించడం మంచిది కాదు. ప్రాక్టీషనర్ అంటే ఒక రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అంటే ఒక ఎంబీబీఎస్ ఎండి వీళ్ళు మాత్రమే. కాబట్టి మనకు ఆ పేరు పెట్టుకుంటే గవర్నమెంట్లో ఇబ్బందిగా వస్తుంది. కాబట్టి మనకు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పిఎంపి స్టేట్ జనరల్ సెక్రటరీ అలాగే సెంట్రల్ జనరల్ సెక్రటరీ శ్రీ మనకు విపి రాజు గారు ఈ వ్యవస్థ దాదాపు 25 సంవత్సరాలుగా మనకి ఎవరైతే సృష్టికర్త 63 సంవత్సరాలుగా సృష్టికర్త అయినటువంటి ఆర్గా భరద్వాజ్ గారు ప్రస్తుతం మన జనరేషన్కి వచ్చినప్పటికీ 25 సంవత్సరాలుగా శ్రీ విపి రాజు గారు మన ఈ యొక్క ఆర్గనైజేషన్ని పెద్ద మనసుతో గౌరవనీయులు వారు మనల్ని శ్రద్ధగా గమనిస్తూ మన సభ్యులకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతో 25 సంవత్సరాలుగా గవర్నమెంట్తో పోరాడుతూనే ఉన్నారు. ఈ మధ్య కూడా మనకు ఎన్నో జీవోలు వచ్చాయి. ఇంతకుముందు మనకు 2010లో కూడా స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మన పిఎంపి ఆర్పి వ్యవస్థల్ని మనసులో ఉంచుకుని వాళ్ళ యొక్క కష్టాలని ఆలోచన చేసి అందరికీ వైద్య సేవలు అందించాలంటే ఒకటి చేశారు, ఒక జీవోను విడుదల చేసి మనందరికి కూడా కమ్యూనిటీ పారామెడిక్స్ అనే యొక్క ట్రైనింగ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. గుర్తించాలి మమ్మల్ని గుర్తించి ఈ యొక్క ఆర్పిపిఎంపి వ్యవస్థని భద్రత గుర్తింపు ఇవ్వాలని చెప్పి మంచి ఆలోచనతో మంచి సంకల్పంతో మనందరికి కూడా కమ్యూనిటీ పారామెడిక్స్ అనే ట్రైనింగ్ కూడా ఇవ్వడం. కానీ అనివార్య కారణాల వల్ల తొందరగానే మనకు ఆ ట్రైనింగ్ని అర్థాంతరంగా నిలిపేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మన పిఎంపి వ్యవస్థలో ఉన్నటువంటి పెద్దలు స్టేట్ సెంట్రల్ నాయకులు అందరూ కలిసి ప్రతి నిత్యము వాళ్ళ ఆలోచనలు వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఏమిరా అంటే మనకు భద్రత కల్పించాలి, మన గుర్తింపు కల్పించాలని చెప్పి వాళ్ళు ఎంతో ఆతృతగా ఎన్నో సమావేశాలు వచ్చి అన్ని యూనియన్లు కూడా జేఏసీగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం అందరూ కూడా అన్ని యూనియన్లు ఒక దాటి మీద వస్తేనే మన గుర్తింపు వస్తుంది. అందరూ కలిసిమెలిసి ఉంటేనే మనం అందరూ కూడా ఐకమత్యంగా ఉండి కలిసి ఉంటేనే మనకు కూడా గుర్తింపు వస్తుందని చెప్పి మన విపి రాజు గారు ఈ యొక్క సమావేశాలన్నీ పరిచి ఈ మధ్యనే మేము ఢిల్లీలో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసాం. సెంట్రల్ జేఏసీ అంటే మొత్తం దేశం మీద ఉన్నటువంటి గ్రామీణ వ్యవస్థ డాక్టర్లందరినీ కూడా ఒకే గొడుగు కిందకి చేర్చాలి అనే యొక్క దృఢ సంకల్పంతో విపి రాజు గారు సెంట్రల్ జేఏసీ ఏర్పాటు చేయండి.
ఆ సెంట్రల్ చేసే మొత్తం 26 రాష్ట్రాల్లో మన ఆంధ్ర నుంచి విపిటి రాజు గారు మంచి బ్రహ్మాండమైన విజ్ఞానంతో మంచి చురుకైనటువంటి వారు. మనల్ని ఇంతవరకు భద్రతగా కాపాడుతున్న ఏమన్నట్టు విపిటి రాజు గారే. మన వ్యవస్థని పటిష్టపరచడంలో కూడా మొట్టమొదటి వ్యక్తి మన విపిటి రాజు గారు. వారు ఎన్నో కళలు, ఆ కళల్లో భాగంగానే కూడా మనకు ఒక పేరుని కూడా మార్పు చేయడం జరిగింది. పిఎంపి అని మనం ఇందాక ఉన్నాం. ఆ పిఎంపి కూడా పేరు మార్చడం జరిగింది. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గా పేరు నామకరణం కూడా 2022 జరిగింది. ఎందుకు జరిగింది అంటే పిఎంపి అని మనం ఎవరు పెట్టుకోకూడదు, రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం గవర్నమెంట్ ప్రకారం పెట్టుకోకూడదు. కాబట్టి మనకు ఈ పేరు ప్రొవైడర్స్, హెల్త్ ప్రొవైడర్స్, మనం అందరం కూడా హెల్త్ ప్రొవైడర్స్. ఈ హెల్త్ ప్రొవైడర్స్ గా ఉంటూ మనం ప్రాక్టీస్ చేసుకోవాల్సిందిగా అందరినీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా ఎక్కడ మనము ఇబ్బంది పడాల్సిన పని లేదు. మన యూనియన్లో మన ఇది యొక్క మాతృ సంస్థ, ఈ మాతృ సంస్థ 63 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. కాబట్టి తప్పకుండా మన పెద్దల నుంచి మన గుర్తింపు భద్రత వస్తుంది అని హామీ ఇస్తున్నాం. ఎందుకంటే నేను కూడా సెంట్రల్ జేఏసీ మెంబర్గా ఉన్నా. ఇప్పుడు 26 స్టేట్లకి 52 మంది ఉంటే వాళ్ళు కూడా నేను కూడా ఉన్నాను, కమిటీలో ఉన్నాను. కాబట్టి అన్ని చూస్తున్నాను. మన మెంబర్లు ఎవరైనా కానీ ఇంకొకసారి మనకు ట్రైనింగ్ వచ్చేదానికి చాలా తొందరగా ఆస్కారం ఉంది. పెద్దలతో ఇటీవలే కూడా మనకు రాష్ట్ర పెద్దలందరూ కూడా రిపీట్ రాష్ట్రాలతో పాటు వాళ్ళ యొక్క జట్టుతో పాటు మన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా కలిశారు. వాళ్ళకి వినతిపత్రం సమర్పించడం జరిగింది. తొందరగా హామీ ఇస్తున్నారు మనకు కూడా ట్రైనింగ్ ఇచ్చేదానికి. మనకు స్టేట్ గవర్నమెంట్ ఒక సర్టిఫికేటే కాకుండా సెంట్రల్ నుంచి కూడా మనకు ఒక సర్టిఫికేట్ వస్తుంది. ఈరోజు ఏమంటే ఆంధ్రప్రదేశ్ కాదు, ఇండియన్ సర్టిఫికేట్ కూడా మనం ఇష్యూ చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనం ఎవ్వరమైన పని, మనం ఇన్ని రోజులు మనం చేసిన వైద్యం కాకుండా ఇప్పటి వరకు చేసిన వైద్యమైన ఇంకా కూడా మనము ఎటువంటి పరిమితి దాటి వైద్యం చేయకుండా మనం ఎంత నాలెడ్జ్ ఉందో, ఎంత విజ్ఞానం ఉందో అంతే మనం వైద్యం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరియు నా ముందున్నటువంటి వైద్య సోదరులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ జై హో పిఎంపి, జై హో పిఎంపి, జై హో పిఎంపి. No